నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మహారాష్ట్ర నుండి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను చెన్నూరు నియోజకవర్గంలోని రాపనపల్లి అంతర్రాష్ట్రీయ చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి అంతర్రాష్ట్రీయ చెక్పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 48 కిలోల BT3 నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ విత్తనాల విలువ సుమారు 1,46,000 రూపాయలు. ఒకరు అరెస్టు కాగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రాజేందర్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించిన అనంతరం రివార్డులు అందజేశారు. రైతులను నట్టెంట ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరాను జీరో స్థాయికి తీసుకొచ్చి సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామంలో నకిలీ పత్తి విత్తనాల రవాణా మరియు విక్రయాలు జరిపే వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. సిపి గారి ఉత్తర్వుల రామగుండం సిపి గారి ఉత్తర్వుల మేరకు మరి డీసీపీ గారి ఆదేశానుసారం మా కోటపల్లి ఎస్ఐ తన టీంతో రాపనపల్లి బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెక్ చేస్తూ ఉంటాయి. టాటా టియాగో అనే వెహికల్ 90D 982 అని చెప్పి ఆ వెహికల్లో చెక్ చేస్తూ ఉంటాయి. అందులో నకిలీ పత్తి విత్తనాలు కనబడ్డాయి. వెంబడే అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేసి అక్కడ వీటిని చెక్ చేయగా అవన్నీ కూడా BT3 విత్తనాలు. ఇవన్నీ కూడా ఎలాంటి గవర్నమెంట్ అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అనుమతులు లేవు. ఈ BT3 భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు వీటిని సర్టిఫైడ్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎక్కడ కూడా చేయలేదు. ముఖ్యంగా HT ఏంటంటే ఇవన్నీ కూడా గడ్డి మందులు వాడతారని చెప్పేసి ఇప్పటివరకు మనం భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరగలేదు. ఇవన్నీ రైతులు ఎవరు వేయకూడదని చెప్పి గతంలో కూడా మనం అంతా ఇది చేసినా కూడా ఇలాంటి కొంత వ్యక్తులు ఇవన్నింటినీ చూస్తే ఆయనను విచారించగా ఆయన పేరు యూడెం మనోహర్ రెడ్డి అని పేరు చెప్పిండు. ఆయనతో పాటు ఈ వ్యాపారంలో చింతల శ్రీనివాస్ గడిచిరోలి సిరివంచ అతను, తర్వాత సింగిడివారి నరేష్ అతను కూడా ఈయన పతికుంట గడిచిరోలి సిరివంచ అతనే. ఈయన మాత్రం ఊడెం మహేందర్ రెడ్డి అనే ఆయన ఇక్కడ ఈయనది ఇష్టాపూర్ గ్రామం, జైపూర్ మండలం. ఈయన వరుసగా ఈ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ గత 3 నెలల నుంచి అమ్ముతూనే ఉన్నాడు. గతంలో మనకు తాండూరు PSలో ఈయన మీద కేసు నమోదు చేయడం జరిగింది 36/25లో. ఈయన వద్ద దాదాపు 2 క్వింటాల నకిలీ ఇట్లాంటి విత్తనాలు BT3 విత్తనాలు దొరికినాయి. అదేవిధంగా ఈ నకిలీ పట్టుబడ్డ విత్తనాన్ని విచారించి ఆయనతో దరఖాస్తు తీసుకొని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కోటపల్లితో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ నెంబర్ 116/25 అండర్ సెక్షన్ 318 రెడ్ విత్ 35 BNS, సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, సెక్షన్ 19 ఆఫ్ సీడ్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పట్టుబడ్డ నిందితుడిని ప్రాపర్టీ యుక్తంగా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు కోర్టులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చింతల శ్రీనివాస్, సింగిడి నరేష్ అంటూ మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళు పరారులో ఉన్నారు. వీళ్ళకు కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీరి వద్ద వేదాంత్ అని చెప్పి 53 బ్యాగ్స్, రాఫెల్ 15 బ్యాగ్స్, రాఫెల్ 8 బ్యాగ్స్, కేసరి 27 బ్యాగ్స్, తూఫాన్ 5 బ్యాగ్స్, మొత్తం 108 బ్యాగ్స్, ఒక్కొక్కటి 450 గ్రాములు, మొత్తం 48 కిలోల ఈ స్పూరియస్ పట్టుకోవడం జరిగింది. ఈయనపై చట్టపరంగా కఠినమైన చర్య తీసుకొని ఈయన అరెస్ట్ చేసి అవసరమైతే PD యాక్ట్ కూడా పెట్టడం చేసింది. అదేవిధంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి CI శ్రీరాంపూర్, CI చెన్నూరు మరియు SI కోటపల్లి ఆయన సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. దీనిలో ఈ విత్తనాలన్నీ రైతులకు తెలియాల్సింది ఏంటంటే ఈ విత్తనాలు ఎవరు కూడా దయచేసి BT3 విత్తనాలు వాడకండి. ఈ BT3 విత్తనాలన్నీ కూడా కల్తీ విత్తనాలు, దిగుబడి తక్కువ వస్తుంది. ఏదో గడ్డి మందు దీంతో కలుపుకు ఏదో ఆశపడి మీరు ఈ విత్తనాలు వాడద్దని. అదేవిధంగా ఈ గడ్డి మందు వాడడం వల్ల, వీటిపైన గడ్డి మందు వాడడం వల్ల క్యాన్సర్ కారకంగా ఉంటుంది. కాబట్టి విలేజ్లలో స్ప్రే చేసిన వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ
బీటీ కాటన్ వేయొద్దని చెప్పి గ్లైఫోసేట్ ఎవరు కూడా వాడద్దని చెప్పి అగ్రికల్చర్ వారి సూచన, మా సూచన కూడా. రైతులంతా కూడా ఎవరైనా ఇలాంటి మీ చుట్టుపక్కల గ్రామాలలో ఇలాంటి విత్తనాలు ఎవరైనా పెట్టినట్టయితే, అమ్మినట్టయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందని కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీసీ కార్యాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ సలహాలు, సూచనలతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్మిల్లా వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, నాయకులు తాళ్ల సంపత్ రెడ్డి, భూపతి శ్రీనివాస్, ఖలీద్, పెంట రజిత, గజ్జల హేమలత, యశోద, విమల, బండి పద్మ, బెడిక లక్ష్మి, పూదారి కుమార్, తోట శ్రీనివాస్, కోడూరి లహరి విజయ్, నూనె మల్లయ్య, కల్వల చంద్రయ్య, కమతం సతీష్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మా పెద్దలు ప్రేమసాగరరావు గారి ఆదేశానుసారం ఏదైతే రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల్ని మా మంచిర్యాల కార్పొరేషన్ పరిధినటువంటి మా నస్పూర్ మండలంలో ఈ కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా కార్యకర్తల తరఫున కానీ మా నాయకుల తరఫున కానీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ భారతదేశానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ బీజేపీ పాలన అంతమొందించి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా బలంగా కృషి చేసి మరి అత్యధికంగా ఎంపీ సీట్లను గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మనందరం చేసుకోవాలి. ఏదైతే గడిచిన 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ చూసినా కూడా అణగదొక్కే ప్రయత్నం చేసిన బీజేపీ ప్రభుత్వానికి ధీటుగా మరి 1000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని తీసుకొని మరి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి పేద ప్రజల తరపున, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా. కాగా రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి తిరుపతి మాట్లాడుతూ దేశంలో కులగణన చేసి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆశయంతో రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణను చేపట్టారని, దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కులగణన చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాయకులు, లోక్సభ ప్రతిపక్ష నాయకులు, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ మేడం, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, మా అందరి అభిమాన నాయకులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మరి పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుకుంటున్నాం, రాహుల్ గాంధీ గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో జీవించాలి, ఈ దేశాన్ని మరి రక్షించాలి, దేశ ప్రజలకు కూడా రక్షణ నిలబడాలి, ఈ దేశంలో ఉన్నటువంటి మరి బడుగు బలహీన వర్గాలకు వారు ఆశాజ్యోతి, రానున్న రోజులలో ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి వీరత్వాన్ని ఈ దేశాన్ని ముక్కలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళని చెప్పి మరి ఈ కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలకు రక్షణ నిలబడాలి, వారందరికీ మరి భారత్ జోడో ఒక కార్యక్రమం తీసుకొని వారందరి అభిప్రాయాలు కూడా సేకరణ చేసి అన్ని ప్రాంతాల ప్రజల ఆలోచనల మేరకు మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు కూడా 6 గ్యారెంటీలతో ఒక పథకం తీసుకురావడం జరిగింది. దాంట్లో ఫ్రీ బస్సు కానీ, మరి ఉచిత విద్యుత్ కానీ, సన్న బియ్యం కానీ, మరి ఏకకాలంలో రైతు రుణమాఫీ కానీ అనేకమైన కార్యక్రమాలు తీసుకొని దాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరి ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి అన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఇది చూసి ఓర్వలేని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మరి ముఖ్యమంత్రిని ఇష్టారీతిన విమర్శిస్తున్నారు, తిడుతున్నారు. ఈ సందర్భంగా ఖబర్దార్, మరి బీజేపీ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, మీకు పుట్టగతులు ఉండవు. ఒక ప్రజానాయకుడిని పట్టుకొని, ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ రోడ్డు కూడా జోడో యాత్ర చేసి ఇక్కడ భారతదేశ ప్రజల కష్టాలను, ఇబ్బందులను కూడా తెలుసుకోవడం జరిగింది.
ఏదైతే తన ఆలోచన ప్రకారం ఇక్కడ బీసీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కులగణన చేపట్టాలని చెప్పి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని తను చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులగణన చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే కేవలం పెట్టుబడిదారులకు, ఆదాని అంబానీ లాంటి వాళ్ళకే ఈరోజు పెద్దపీట వేయడం జరుగుతుంది. దానిని అది బీజేపీ ప్రభుత్వం ఒక పెట్టుబడిదారు వ్యవస్థనే ప్రోత్సహిస్తుంది. కానీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలి. కులాలకు మతాలకు అతీతంగా కేవలం కాంగ్రెస్ పార్టీయే ఈరోజు పరిపాలన కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారికి పూర్తి అవగాహన ఉంది. భారతదేశం యొక్క పరిస్థితుల మీద, ఇక్కడ యొక్క ప్రజల ఇబ్బందుల మీద పూర్తి అవగాహన ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో తప్పకుండా ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవుతారు. భారతదేశ ప్రజల యొక్క కోరిక కూడా అదే ఉన్నది. తప్పకుండా ఈ యొక్క ప్రజల యొక్క ఆలోచన ప్రకారం రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా రాహుల్ గాంధీ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుత్కు సుదర్శన్లు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మాట్లాడారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశానికి అంకితమైందని, ఆయన మరణం తర్వాత సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి రాహుల్ గాంధీ సోనియా గాంధీకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకురావడానికి ఎనలేని కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అనుకున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం, మరి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం జిమ్మిక్కులాడి మోసం చేసి ఈవీఎంలు తీసుకొచ్చి, మరి 40 లక్షల ఈవీఎంలు పట్టుకొచ్చి ఇవన్నీ కూడా దొంగ ఓట్లు వేసుకొని గెలిచినటువంటి సందర్భం ఉన్నది. లేకపోతే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ బీజేపీ అంటే నచ్చని పరిస్థితి. బీజేపీ అక్రమాలన్నింటినీ, వాళ్ళ దోపిడితనాన్ని వాళ్ళను ఒత్తి పెట్టాలనేటువంటి చూసిన ప్రజలను కూడా వాళ్ళు వేసిన ఓట్లన్నీ కూడా బీజేపీకే పడే విధంగా ఏర్పాటు చేసుకొని ఈరోజు దొంగచాటున విదేశీ అక్రమాలతోని ప్రభుత్వాన్ని చేపట్టి ఈరోజు మోసం జరుగుతూ ఉన్నది. మరి ఆ ప్రభుత్వాన్ని దించడం కోసం ఈరోజు రాహుల్ గాంధీ, మరి సోనియా గాంధీ గారు కష్టపడ్డటువంటి కష్టాన్ని మనం గుర్తించాలి. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం గుర్తించి వాళ్ళ కష్టంతో పాటు ఎంతో కొంత వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి మనం కూడా కష్టపడి మన ప్రభుత్వం వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా మనతో చేదోడుగా ఉండి మనం రాహుల్ గాంధీ దాదాపు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎవరైతే పేద ప్రజలు ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతున్నారో దాదాపు మొత్తం రాష్ట్రాలు తిరుగుతూ ఎముకలు కొరికే చలిలో కూడా మన పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు మన దేశానికి ప్రధాని కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాగా లక్ష్మీపేట మండలం తలమల గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొప్పు సుమన్ మరియు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామ్దేని చిన్న వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆదివాసీ కుటుంబాలతో కలిసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యంతో ఆదివాసీ ప్రజలతో కలిసి కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు విందు భోజనం చేయడం జరిగింది. పేదలకు ఇచ్చే సన్నబియ్యంతో ప్రభుత్వం పట్ల ఆదివాసీ కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోరుకునే కాంగ్రెస్ పార్టీ వైపే మేము ఎల్లప్పుడూ ఉంటాము. భవిష్యత్తులో దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు మా కృషి ఉంటుందని ఆదివాసీలు పేర్కొన్నారు. జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నదో వాడి రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దలు ప్రేమ్సాగర్ గారు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారు, వాళ్ళ నాయకులు బాగుపడ్డారు తప్పితే నిజంగా ఈ యొక్క ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేని విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆనాడు ఎన్నికల సమయంలో మేమైతే అనేక రకమైన హామీలు జరిగిందో వాటిని నెరవేర్చడంలో భాగంగానే ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఇవాళ విద్యకు వైద్యానికి పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. ఇవాళ లక్ష్మీపేట మండలంలో మొన్న పెద్ద స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానీ 11 కోట్లతో మంజూరు ఏదైతే ఓపెన్ చేయడం జరిగిందో, గతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్రంలో 6 వస్తే దాంట్లో మనం ముఖ్యంగా మనం మంచిర్యాల తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేట్ లెవెల్లో ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలని చెప్పి ముఖ్యంగా పెద్దలు ప్రేమ్సాగర్ గారు ఈరోజు జననాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గౌరవనీయులైన డిసిసి సురేఖమ్మ గారు,
గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారంగా లక్షర్పేట మండలంలోని తలమల గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జన్మదిన వేడుకకు ఇక్కడికి వచ్చినటువంటి నా ముఖ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, మా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అనిల్ అన్న గారు కావచ్చు, నా తోటి మండల నాయకులకు, తోటి గ్రామ యువకులకు, ప్రతి అక్కాచెలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు ఈ భవిష్యత్ తరానికి ఆశాకిరణమైనటువంటి జననేత రాహుల్ గాంధీ గారి జన్మదినం, భవిష్యత్తులో మరెన్నో వేడుకలు మేము యూత్ కాంగ్రెస్ తరఫున సెలబ్రేట్ చేయాలి. ఆ అవసరం మాకున్నది. భవిష్యత్తులో తనకు ఉన్నత పదవులు అందించే విధంగా యూత్ కాంగ్రెస్ పోటీపడి మరి తనకు దేశ ప్రధాని అయ్యే ఒక భాగ్యాన్ని మా యూత్ కాంగ్రెస్ తరఫున దేశవ్యాప్తంగా మేము సంబరాలు చేసుకునే సమయం కూడా రాబోయే కాలంలో ముందున్నది. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మాకు ఒకవైపు అభివృద్ధి వైపు అడుగులు ఆకాశాన్ని అంటుతుంటే, ప్రేమ్ సాగర్ అన్న చేసే అభివృద్ధి వైపు అడుగులు ఆకాశాన్ని అంటుతుంటే, మేము యూత్ కాంగ్రెస్ చేసే కష్టాలు కూడా. కాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు నాయకులు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన గనుడు రాహుల్ గాంధీ అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన అవసరమని భావించి రాష్ట్రంలో అమలుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఏదైతే మనందరం కొట్లాడినామో 1600 మంది చనిపోతే అది సోనియమ్మ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వెంటనే ఇవ్వడం జరిగింది. మరి వారి కుటుంబానికి మనం ఎన్ని చేసినా తక్కువనే. కాబట్టి మనం అలా రుణం తీర్చుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మూల ఏదైతే శివాజీనగర్ రోడ్డు ఏదైతే ఉందో విఠల్ నగర్ గౌరవ జయశంకర్ విగ్రహం దగ్గరికి రోడ్డు వేలైపు కార్యక్రమం చేపడుతున్నాం. దానికి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు దీనికి పూనుకోవడం జరిగింది. సుమారుగా 70 లక్షల రూపాయలతో పనులు చేపడబోతున్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలుస్తున్నాం. జై హింద్. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 27వ వార్డు రాళ్లపేటలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంచిర్యాల పట్టణం 27వ వార్డు రాళ్లపేట ఏరియాలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చెట్ల సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ కలవల జగన్మోహన్ రావుతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ధృవపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ కలవల జగన్మోహన్ రావులు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో విద్య, వైద్యం, తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి వంటి అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని, అలాగే ఇల్లు లేని వారికి సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు అనుమతి పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెట్టిందో, మా ప్రభుత్వం వస్తే ప్రజాపాలన ఏర్పడితే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీలు ఇచ్చారో దానికి కట్టుబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి, అన్యాయం జరగద్దు, లబ్ధిదారుల ఎంపిక జరగాలి అంటే అక్కడ ఒక 5 మెన్ కమిటీ, ఇందిరమ్మ కమిటీలు వేయాలి. ఆ కమిటీ ద్వారా మాత్రమే నిజమైన లబ్ధిదారులను ఎన్నుకోవడం జరుగుతుంది, తద్వారా వారికి లాభం జరుగుతుందని చెప్పి ఏకైక లక్ష్యంతో ప్రతి వాడలో కూడా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. తోటి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాటి దుష్ప్రచారం చేస్తూ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోతుంది. ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కేవలం ప్రగల్భాలకు మరి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తామని చెప్పని ఆచరణలో సాధ్యంగాని హామీలు ఇచ్చి లక్షల కోట్లు దాచుకొని ఈరోజు ప్రజల ఆగ్రహానికి గురై ఫామ్ హౌస్కి అంకితమైన కేసీఆర్ కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. కేటీఆర్ విచక్షణ రహితంగా, విచక్షణ కోల్పోయి పిచ్చి పట్టిన లాగా రేవంత్ రెడ్డిని మా ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. ఖబర్దార్ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులారా, నోరు జారి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారి మీద కానీ, రేవంత్ రెడ్డి మీద కానీ, ప్రజాపాలన మీద, నాయకుల మీద, ఎవరి మీద పిచ్చి మాటలు మాట్లాడినా రోడ్ల మీద తిరగనీయం, బట్టలు ఇప్పించి కొడతారు జనం అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని ఆలోచన కొద్దీ ముందుగా సందర్భంలో ఈరోజు 27వ వాడ రాళ్లపేట గౌతమ సంబంధించిన వాడలో పెద్దలు నూతనంగా పీసీసీలో ఉపాధ్యక్షుడు ఎన్నికైన చిట్ల సత్యనారాయణ అన్నగారికి, మా వాడ నాయకులందరికీ ఇక ముందు కూడా ఈ ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు,
రోడ్ల విషయం కానీ, డ్రైన్ల విషయం కానీ, కరెంటు విషయం కానీ అన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఇల్లు మనకు కూతబెట్టి దూరం ఉన్నది కాబట్టి మనం ప్రత్యేక శ్రద్ధ చూపెడతామని ఒక నమ్మకం కొద్దీ మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ మంచిర్యాల పట్టణంలో నియోజకవర్గంలో ఏ ప్రోగ్రాం తీసుకున్న ఎమ్మెల్యే గారు మన వాడ నుంచి వెళ్ళి పెద్ద మొత్తం మంది వెళ్ళడం, కార్యకర్తలు చాలామంది యాక్టివ్గా వెళ్ళడంతోనే ఎమ్మెల్యే గారు కూడా సంతోషంగా ఉండి మొన్న కూడా చెప్పడం జరిగింది, మీ వాడలో ఏ ప్రోగ్రాం ఉన్నా ముందుంటారు కాబట్టి ఖచ్చితంగా పనులు కూడా నా వంతుగా ఏ పనున్నా చేస్తానని చెప్పడం జరిగింది. దానికి మరొకసారి మా వాడ తరఫున అందరం కూడా కృతజ్ఞత ఉంటాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ, ఈ రాళ్లపేట కానీ గౌతమ్ సంబంధించిన ఏది ఉన్నా కానీ ముందుంటామని తెలుపుతూ ఇంతమంది విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నాకు పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వికారాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ పట్టణానికి చెందిన 359 మంది, వికారాబాద్ మండలానికి చెందిన 254 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా శాసన సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, డిఆర్డీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ కృష్ణయ్య, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టీఏ సభ్యులు జాఫర్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ అప్పులను కట్టుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పెట్టని కార్యక్రమాలు కూడా మీకు అందజేస్తున్నారు. అప్పులు ఉన్నా కూడా, అప్పులు ఉంటే సంసారం నడుస్తుందా అమ్మ? నడవదు కదా. కానీ తెస్తున్నాడు, ఇచ్చిన హామీలను పేదలకు అందజేయాలనే ఉద్దేశంతో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు మాట్లాడిన వ్యక్తులు చెప్పింది. మీకు వచ్చిన 24 గంటల లోపట్లే ఉచిత బస్సు ప్రయాణం చేసిండా లేదా? 24 గంటలనే చేసిండు. 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చాలా మందికి జరిగింది, కొంతమందికి జరగలేదు. అది కూడా మళ్ళీ ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం, ఎట్లా చేయాలి ఏం సంగతి అనేది. అంటే చాలా మటుకు ఎవరు ఫాస్ట్గా కడుతున్నారు, వారికి డబ్బులు కూడా స్టేజ్ వైజ్గా పడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆల్రెడీ 10 ఇళ్ళకి లెంటల్ వరకు డబ్బులు కూడా పడినాయి. అవి కంప్లీట్ అయితే కూడా 5 లక్షలు ఏవైతే గవర్నమెంట్ హామీతోటి ముందుకు వచ్చింది అవి కూడా పడతాయి. సో అందరూ కూడా పద్ధతి ప్రకారం మన స్టాఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, పంచాయత్ సెక్రటరీ ఉంటారు, త్వరలోనే గ్రామ పాలనా అధికారి కూడా రాబోతున్నారు. వారు సహాయం తీసుకొని, హౌసింగ్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని, పిఆర్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకుని, మున్సిపాలిటీ ఉంటే మున్సిపల్లో వార్డ్ ఆఫీసర్ ఉంటారు, కమిషనర్ ఉంటారు, వారందరి సహాయం తీసుకొని ఖచ్చితంగా మీ ఇల్లు కట్టండి. మనము ఎంతవరకు ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీటింగ్ పెట్టినట్లు ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన సమావేశంపై హరీష్ రావు మాట్లాడారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి, మంత్రులకు అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్ర జల దోపిడీని అడ్డుకోమంటే ముఖ్యమంత్రి అన్ని అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. స్పష్టంగా కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే? 1000 ఇచ్చి మొత్తం తీసుకో, 1000 ఇచ్చి మొత్తం తీసుకో. కేసీఆర్ చెప్పింది ఏంది? 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరు అప్పచెప్తున్నట్టు? బనకచెర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు? ఈజ్ ఇట్ నాట్ ద అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డి? తెప్పించుకోండి ఈ ఆఫీస్లోకి వెళ్ళి. ఇది కేసీఆర్ గారు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన లేఖ. నువ్వేమంటావు? 1000 ఇచ్చి మొత్తం తీసుకో,
1000 ఆయన ఇచ్చేది ఏంటండి? ఆల్రెడీ 968 అలొకేషన్ ఉండే మనకు. సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.